ఈ సంఘటన చాలా బాధాకరం. ఆమె మరణం ఈ కులవృత్తి నిర్వహించాలంటే అందరూ ఒక నిర్ణయం తీసుకొని పోవాలని ఒక సంవత్సరాల నుంచి కూడా దళితుల కోసం పేదల కోసం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదన్నా నా సాటి నాయకులకు అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఇదే మన నినాదం, ఇదే మన పదునైన ఆయుధం. ఈ జై భీమ్తోనే మనము పరిష్కరించి ఇప్పుడు అందరూ పొలాలు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అందరికీ జై భీమ్. మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం 7వ ఆవిర్భావ సభకు వచ్చేసిన మీడియా మిత్రులందరికీ జై భీమ్, నా మిత్రులకు జై భీమ్. ఈ సభ 2017 సంవత్సరంలో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర పేద వర్గాలను కలుపుకొని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా చేయడానికి ఈ సంఘం స్థాపించడం జరిగింది. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని, బహుజన మేలుకో రాజ్యాంగాన్ని అనే పిలుపుతో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగానే ప్రజా సమస్యల పట్ల కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం ముందుండి కొద్దిగా పోరాటం చేసి కొంతమేరకు న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే మహాసభ నిర్వహించుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు మేము పెట్టినాం. ఆ డిమాండ్లు మీడియా ద్వారా మేము తెలపాలనుకుంటున్నాం. రెండోది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, సాగు భూమి అయితే 2.5 ఎకరా పేరుతో ప్రభుత్వం ఇవ్వాలని ఒక డిమాండ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పక్కా గృహాలకు ఎస్సీ, ఎస్టీలకు 7 లక్షల రూపాయలు మంజూరు చేసి 5 సెంట్లు చొప్పున స్థలం కేటాయించి ఆ పక్కా ఇల్లు కట్టియాలనేది. 500 మంది జనాభా కలిగిన దళితవాడకు ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలి. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వాటా ప్రకారం సప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని ఒక డిమాండ్. వాటా ప్రకారం రాష్ట్ర ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పిల్లలకు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని గురించి ఒక సబ్జెక్టుగా పెట్టి అవగాహన కలిగించాలని ఒక డిమాండ్. ఎస్సీ, ఎస్టీ నిధులు ఇతర వర్గాల శాఖలకు ప్రభుత్వం మళ్లించకుండా జస్టిస్ పున్నయ్య కమిషనర్ ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు మైనార్టీ పథకాలు అమలు పరచాలని, ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్లు పెడుతున్నాం. అదేవిధంగానే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో డిగ్రీ తరగతులు ప్రవేశపెట్టాలని డిమాండ్. 8 డిమాండ్లతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇది జరగబోయే కాలంలో శాంతియుతంగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమ రూపంలోనే శాంతియుత ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఒక రకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని, మీడియా మిత్రులకు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై